అనుదిన బైబుల్ సంఖ్యాకాండం 29వ అధ్యాయం. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను. వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు దహన బలియు దాని నైవేద్యమును, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములను కాక మీరు నిర్దోషమైన ఏడాది వగు 7 మగ గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమ పిండి, ప్రతి కోడి దూడతో తూములో 3 పదవ వంతులను, పొట్టేలుకు 2 పదవ వంతులను, 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడుటకే పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. ఈ 7వ నెల 10వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకొనవలెను. ఏ పనియూ చేయకూడదు. ప్రాయశ్చిత్తము కలుగుటకై పాప పరిహారార్థ బలియు, నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములను కాక మీరు ఒక కోడెదూడను ఒక పొట్టేలును ఏడాదివైన 7 గొర్రె పిల్లలను యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలను. అవి మీకున్న వాటిలో నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన పిండిని నైవేద్యముగాను, ప్రతి కోడెతో తూములో 3 పదవ వంతులను, ఒక్క పొట్టేలుతో 2 పదవ వంతులను, ఆ 7 గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మరియు 7వ నెల 15వ దినమున మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయక 7 దినములు యెహోవాకు పండగ ఆచరింపవలెను. నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును కాక యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా 13 కోడి దూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను అర్పింపవలెను. అవి నిర్దోషమైనవై ఉండవలెను. నూనెతో కలపబడిన గోధుమ పిండిని నైవేద్యముగాను, ఆ 13 కోడె దూడలలో ప్రతి దూడతో తూములో 3 పదవ వంతులను, ఆ 2 పొట్టేళ్లలో ప్రతి పొట్టేలుతో 2 పదవ వంతులను, ఆ 14 గొర్రె పిల్లలలో ప్రతి పిల్లతో ఒక్కొక్క 10వ వంతును పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 2వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును, వాటి పానార్పణములను కాక మీరు నిర్దోషమైన 12 కోడిదూడలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 3వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును దాని పానార్పణమును కాక నిర్దోషమైన 11 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 4వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక నిర్దోషమైన 10 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 5వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక నిర్దోషమైన 9 కోడెలను, 2 పొట్టేళ్లను, ఏడాదివైన 14 గొర్రె పిల్లలను విధి ప్రకారముగా వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి నైవేద్యమును, పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 6వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక నిర్దోషమైన 8 కోడెలను, 2 పొట్టేళ్లను,
ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 7వ దినమున నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక నిర్దోషమైన 7 దూడలను 2 పొట్టేళ్లను ఏడాదివైన 14 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెలతోనూ పొట్టేళ్లతోనూ గొర్రె పిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. 8వ దినమున మీకు వ్రతదినముగా నుండును. అప్పుడు మీరు జీవనోపాధి అయిన పనులేమియూ చేయకూడదు. అందులో నిత్యమైన దహన బలియు దాని నైవేద్యమును పానార్పణమును కాక మీరు యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా నిర్దోషమైన ఒక కోడిదూడను ఒక పొట్టేలును ఏడాదివైన 7 గొర్రెపిల్లలను విధి ప్రకారముగా వాటి వాటి లెక్క చొప్పున ఆ కోడెదూడతోనూ పొట్టేలుతోనూ గొర్రెపిల్లలతోనూ వాటి వాటి నైవేద్యమును పానార్పణములను పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను అర్పింపవలెను. మీ మ్రొక్కుబళ్లను మీ స్వేచ్ఛార్పణలను మీ దహన బలులను మీ నైవేద్యములను మీ పానార్పణములను మీ సమాధాన బలులను కాక వీటిని నియామక కాలములయందు యెహోవాకు అర్పింపవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీయులతో సమస్తమును తెలియచెప్పెను.